నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఫలితాల కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా ఒకవైపే చెప్తున్నారు. ఈవెన్ ఇప్పటి వరకు జరిగిన సర్వేలు అన్నీ కూడా మ్యాక్సిమమ్ ఒకటే పార్టీకి సంబంధించి అనుకూలంగా చెప్పడం జరిగింది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. సో వాటి ఫలితాల కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఫలితాల కంటే ముందే ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనేది డిసైడ్ అయిపోయింది అనేటువంటి విషయం కూడా బాగా ఎక్కువగా వినిపిస్తూ ఉంది. అండ్ దానికి సంబంధించి కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు మేము ఇన్ని సీట్లు గెలుస్తాం, మాకు ఇన్ని నియోజకవర్గాలు వస్తాయి, అన్నీ వస్తాయని చెప్పి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. సర్వేల ప్రకారం మనం చూసుకున్నట్లయితే అన్ని సర్వేలు కూడా ఒకవైపే వేలెత్తి చూపిస్తూ ఉన్నాయి. సో అసలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు? ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒక ఉత్కంఠభరితమైన వాతావరణాన్ని అయితే క్రియేట్ చేశాయి. ఎందుకంటే వార్ వన్ సైడ్ అన్నట్టుగానే అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు ఒక 15 సర్వేలు మనం చూసాము, దాని గురించి మాట్లాడుకున్నాము. ఏ సర్వేలైనా చెప్పింది ఏంటంటే 120 నుంచి లేకపోతే 118 నుంచి 135, 145, 150, ఇటీవల కాలంలో 155 వరకు తెలుగుదేశం కూటమికి వస్తాయి అని చెప్పాయి. 1-2 సర్వేలు, అది కూడా వాళ్ళ వైసీపీ కూటమికి వైసీపీకి సంబంధించింది ఒక సర్వే, తర్వాత వేరే ఒక సర్వే, 2 సర్వేలు మాత్రం వైసీపీకి అని చెప్పాయి. అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పుకున్నారు 151 నుంచి 155 వస్తాయి అంటే వై నాట్ 175 నుంచి ఆయన 155 వరకు వచ్చారు. అయితే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఘంటాపదంగా ఏం చెప్పారంటే డెఫినెట్గా తెలుగుదేశం కూటమే ఈసారి వస్తుంది, అందులో సందేహం లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 50 సీట్లు కూడా రావు అన్నట్టుగా చెప్పాడు. ఒకవేళ నేను చెప్పింది తప్పైతే నా మొహం మీద పేడ వేస్తారు ప్రజలు అన్నట్టుగా కూడా మాట్లాడాడు. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అయితే ఎవరి మొహం మీద వేస్తారు అంటే ఆ మొహం మీద వేసినట్టు అన్నట్టుగా చెప్పాడు ఆయన. అయితే ఇవన్నీ కూడా ఈ సర్వేలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డబ్బులు తీసుకుని చెప్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఫేక్ అని అందరూ అనుకోవచ్చు. మరి ఏది నిజం? అయితే 2 సర్వేలు మాత్రం సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ ఏమనాలి పీపుల్స్ పల్స్ ఒకటి, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ పీపుల్స్ పల్స్, ఈ 2 కూడా అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా అవి సొంతంగా చేస్తాయి. ఇవి కేంద్రంలో ఉండొచ్చు, ఇవి అంటే ఇది ఎవరికి సంబంధించినవి కావు, ఇండివిజువల్గా చేస్తాయి. కాబట్టి వీళ్ళు ఎటువంటి డబ్బు తీసుకోకుండా చేశారు కాబట్టి వీళ్ళ సర్వేలు కరెక్ట్గా ఉండొచ్చు అని ఒక అంచనా. అయితే వీళ్ళు ఏం చెప్పారు ఈ సర్వేలు? వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి అంటే ప్రజల మూడ్ చూసుకుని ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా వీళ్ళు సర్వే చేస్తుంటారు. సర్వే చేశాక వీళ్ళు తెలుగుదేశం కూటమే వస్తుందని చెప్పారు. అయితే తెలుగుదేశం కూటమి వస్తుందని వీళ్ళు ఖచ్చితంగా ఎలా చెప్తారు, ఏ అంశాల మీద వీళ్ళు చెప్పారు? వీళ్ళు ఒక 4 అంశాలను ప్రస్తావించారు. ఒకటి ఏంటంటే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు అవి జగన్మోహన్ రెడ్డి ఇస్తా అన్నాడు కదా అనేది ఒక ప్రశ్న ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన 9 నవరత్నాలు 9 పథకాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన 9 పథకాలు నవరత్నాల పేరుతో ఏవైతే చెప్పాడో అంతకు మించి తెలుగుదేశం సంక్షేమ పథకాలు ఇస్తానంది. వాళ్ళు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువే ఇస్తుంది. నెంబర్ 2, ఇప్పుడు అభివృద్ధి పరంగా చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు నెంబర్ 1గా ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు వేసిన బీజాలు. అభివృద్ధి అంటే ఐటీ తీసుకురావటం కావచ్చు, ఈ హైదరాబాద్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఈవెన్ దాన్ని ఏమంటారు ఇప్పుడు రియల్ ఎస్టేట్కి ఒక భూమి తీసుకొచ్చింది. కానీ ఈరోజు హైదరాబాద్ మీరు ఎక్కడైనా అడుగు మోపడానికి ఎక్కడ జాగా లేదు మనకి, అంటే అంతలాగా అభివృద్ధి జరిగింది మనకి. సో ఆ రకంగా ఆయన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తారు అనేది కూడా ప్రజలు నమ్ముతున్నారు. మూడోది ఏంటంటే అమరావతి ఆయన రాజధానిగా చేస్తాను అన్నారు. మనకి అమరావతి రైతు ఉద్యమం తెలుసు, అది ఈ రోజు వరకు కొనసాగుతోంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా ఒప్పుకుని మళ్ళా కాదు 3 రాజధానులు అని మళ్ళీ తీసుకొచ్చాడు ఆయన తెర మీదకి.
ఈరోజు మళ్ళా పరిపాలనా రాజధానిగా వైజాగ్ని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ప్రజలు ఆయన నమ్మే పరిస్థితుల్లో లేరు. సో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని చేస్తా అన్నారు కాబట్టి అది కూడా ప్రజలకి ఎక్కువ ఇష్టమైంది కాబట్టి వాళ్ళు ఓటేశారు. 4వ పాయింట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పినప్పుడు ప్రజలు ఫస్ట్ నమ్మలేదు చాలామంది. ఏంటి ప్రతిపక్షం ఊరికి గొడవ చేస్తోంది, ఇందులో ఏమీ లేదు అని. అయితే జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జల కానీ ఏ మంత్రులు కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి విడమర్చి ఏ ఒక్కరూ మాట్లాడలేదు. వాళ్ళు ఏమన్నారంటే కేంద్రం చెప్పింది, నీతి ఆయోగ్ చెప్పిందని మేము అమలు చేస్తున్నాము, ఇందులో మా ఇదేమీ లేదు, మా తప్పేమీ లేదు అన్నట్టు మాట్లాడారు. అయితే అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇటీవలి కాలంలో నీతి ఆయోగ్ ఖచ్చితంగా మాకు సంబంధం లేదు, మాకు ఏ రకంగానూ జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిన దాంతో సంబంధం లేదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మేము చెప్పలేదు అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. తర్వాత ఈయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎప్పుడైతే మాట్లాడాడో అంతకుముందే మీరు పులివెందులకి భారతీరెడ్డి ప్రచారానికి వెళ్ళినప్పుడు వైసీపీకి సంబంధించిన వ్యక్తి భాస్కర్ రెడ్డి భారతీరెడ్డిని నిలదీయడం జరిగింది. అవును, మా పట్టాదారు పాస్ పుస్తకాల మీద మీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి, మా ఫోటోలు మా ఆస్తి, అది మాకు తాతల నాటి నుంచి వస్తున్న ఆస్తుల మీద ఈయన ఫోటో ఏంటి అని ఒక ప్రశ్న తలెత్తినప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మేధావులు ఏం మాట్లాడారంటే అందులో తప్పే ఉంది, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే తప్పేంటి, 10th క్లాస్ సర్టిఫికెట్ మీద ఏంటి ఎవరి సంతకం ఉంటుంది, అది చెల్లకుండా పోతుందా అంటూ పిచ్చివాగుడు వాగాడు ఆయన. ఆయన మేధావని ఆయన అనుకోవచ్చు, ప్రజలు కొంతమంది ఆయనకు పట్టా ఇచ్చుండొచ్చు, కానీ ఆయన మేధావి కాదు అనే విషయం ఈ మధ్యకాలంలో ఆయనే ప్రూవ్ చేసుకున్నాడు. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళని మనం ఆయన మాటలను కూడా నమ్మాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పుడైతే సర్వే రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వచ్చిందో, ఎప్పుడైతే గుడ్డు దగ్గర నుంచి ప్రతి ఒక్కదాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడో జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ప్రజలకు అర్థమైంది. ఈ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు అమ్ముడిపోయిన బ్యాచ్ అనేది కూడా ప్రజలకు అర్థమైంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకాల మీద అసలు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎప్పుడైతే వేశాడో అప్పుడు ఆయన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలతో మొదలుపెట్టి మొత్తం ఆస్తులు కబ్జా చేస్తాడు. స్థిరాస్తులు ఏవి కూడా ప్రజల పేరుతోటి, ఆంధ్రప్రదేశ్ ప్రజల పేరుతోటి ఉండవు, వాటి ఒరిజినల్స్ తన దగ్గర పెట్టుకుని అవి అమ్ముకుంటాడో లేకపోతే అప్పులు చేసుకోవడానికి ఎక్కడైనా తాకట్టు పెట్టుకుంటాడో అన్న ఒక అనుమానం ప్రజల్లో తలెత్తింది. సో ఇక్కడ కొంచెం ప్రజలైతే నమ్మడం మొదలుపెట్టారు. కాబట్టి ఈ 4 అంశాల ప్రస్తావనతోటి ఈ 2 సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి నెగ్గుతుంది అని చెప్పాయి. సో ఇందులో అయితే మనం కొంతవరకు వీటిని నమ్మడానికి అవకాశం ఉంది. స్వచ్ఛందంగా చేసేటువంటి సంస్థలని చెప్తున్నారు. సో ఈవెన్ కేంద్రంలో కూడా మళ్ళీ బీజేపీ రాబోతోందని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఏపీలో అయితే ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసింది అన్నట్లుగా వస్తుందండి. ఈవెన్ అందరూ అదే కోరుకుంటున్నారు ఏపీ ప్రజలు అయితే. చూద్దాం 4వ తారీఖు వరకు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు.